న్యూస్ లైన్ నేను మీ రాజు. ఈరోజు మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. ఇప్పుడు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అన్న విషయంలో ఆ నలుగురు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆ నలుగురు ఎవరు సార్? ఇప్పుడు ఆల్రెడీ నలుగురు ఉన్నారు అన్నారు. ఆ నలుగురిలో లేనని దిల్ రాజు గారు చెప్పారు. ఆ నలుగురిలో నేను లేని అరవింద్ గారు చెప్పారు. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జూన్ 1 నుంచి బంద్ లేదని అనౌన్స్ చేస్తారు. మళ్ళీ మనకి ఇది కొత్తగా ఎందుకు? ఇంకా ఆ నలుగురు ఉన్నారని తెలుసు కదా, వాడే ఇది, ఇంకెవరు లేరు కదా. ఆ నలుగురిలో నేను లేను, నాకు తక్కువ థియేటర్లు ఉన్నాయి అంటున్నారు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఆయనే కదా, నాకు తక్కువ ఉన్నారు. ఆ నలుగురిలో ఆయనే కదా. సురేష్ బాబు వాళ్ళే ఉంటారు కదా, ఇంకెవరు ఉంటారు? అంటే నేనేమంటే అయిపోయింది. ఇది పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ కూడా రాశారు. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి ఒక ఆయన కూడా సస్పెండ్ చేస్తారు కదా. మళ్ళీ దాన్ని మనం దానికోసం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ కదా. ఇప్పుడు జరగవలసింది ఏం జరగాలి, ఎలా జరగాలి, అసలు బంద్ ఎవరు మొదలు పెట్టారు, ఎగ్జిబిటర్లు అనే వాళ్ళు లేరని వీళ్ళు చెప్తున్నారు. ఎగ్జిబిటర్ల దగ్గర థియేటర్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఎగ్జిబిటర్లే బంద్ కాల్ఫర్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. మరి ఎగ్జిబిటర్లు బంద్ కాల్ఫర్ చేసేటప్పుడు మరి ఎగ్జిబిటర్లు ఏమయ్యారు, ఎక్కడున్నారు? మరి మీ దగ్గర లీజర్ అయినప్పుడు ఎగ్జిబిటర్లే ఉండాలి, మీరైనా ఉండాలి. మరి ఆ రోజు 18వ తారీఖు మీటింగ్ ఏం జరిగింది, 18వ తారీఖు మీటింగ్ ఎవరు కాల్ఫర్ చేశారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ ప్రశ్నలో 18వ తారీఖు నాడు మీటింగ్ పెట్టింది ఎగ్జిబిటర్స్ అసోసియేషన్. దాంట్లో దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు అందరూ ఉన్నారు. దాంట్లో అనుశ్రీ సత్యనారాయణ గారు లేరు. అనుశ్రీ సత్యనారాయణ గారు ఏప్రిల్ 19వ తారీఖు మీటింగ్లో వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకొని దాంట్లో భాగస్వామ్యం, ఆ మీటింగ్లో వాళ్ళ రిప్రజెంటేటివ్ దిల్ రాజు గారు, మన సురేష్ బాబు గారు రిప్రజెంటేటివ్ అక్కడ ఉన్నారు. మళ్ళా గీతా ఆర్ట్స్ రిప్రజెంటేటివ్ కూడా అక్కడ ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళు అక్కడ థియేటర్స్ ఉన్నాయి. అందరూ కలిపి ఏప్రిల్ 19వ తారీఖున మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మన జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేద్దామని అనుకున్నారు. వాళ్ళు బంద్ చేద్దామని అనుకునేటప్పుడు మరి నిజంగా తెలిసినప్పుడు అరవింద్ గారు అప్పుడే ఖండించారు కదా. మరి నిజంగా తెలిసినప్పుడు మరి సురేష్ బాబు గారు అప్పుడు ఖండించారు కదా. అక్కడ ఏప్రిల్ 19 అయిపోయిన తర్వాత మే 18 మీటింగు దిల్ రాజు గారు పెట్టించారని రాంప్రసాద్ గారు చెప్తున్నారు. అంటే సెక్టార్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ చైర్మన్. ఆ మీటింగ్లో ఒక సారాంశం జరిగింది. దానికి ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఎవరికి ఇచ్చారు? ఛాంబర్కి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మేము అందరం ఏకాగ్రంగా ఎగ్జిక్యూటివ్లు అంతా తీర్మానం చేశాం. 40 మంది లీజు ఓనర్స్ ఉన్నారు, 15 మంది నిర్మాతలు ఉన్నారు. మేమందరం ఏకాగ్రంగా తీర్మానం చేశాం. మాకు 1వ తారీఖు లోపల నిర్మాతలు వచ్చి పర్సనల్ సిస్టమ్ కానీ మాకు వచ్చి జాయింట్ మీటింగ్లో చెప్పకపోతే మేము 1వ తారీఖు నుంచి 1-6 నెలల నుంచి మేము థియేటర్లు బంద్ చేస్తాము అని చెప్పి లెటర్ ఇచ్చారు. దాని లెటర్ కూడా నేను మీకు కావాలంటే ఇస్తాను, తీసుకోండి. ఆ లెటర్ తీసుకుని వెంటనే 19వ తారీఖు మార్నింగ్ కౌన్సిలర్కి లెటర్ పంపించారు, ప్రొడ్యూసర్ కౌన్సిలర్కి. ఏమని పంపించారంటే మొత్తం అట్లాగే ఎగ్జిక్యూటివ్స్ అంతా కలిపి దాంట్లో ఆ లెటర్లో సంతకాలు అందరూ ఉన్నాయి. సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు అందరూ పెట్టినట్టున్నారు. ఎందుకంటే మీటింగ్ ఎవరు వెళ్తారో పెట్టాలి కనుక ఛాంబర్ ఏం రాసింది, పలానా ఇలాగ అయింది, 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ అంటున్నారు. మీరు అందుకని మీరు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని నిర్మాతలు ఏమంటున్నారో తెలియజేసి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది, లేదనుకుంటే 1వ తారీఖు నుంచి బంద్కి వెళ్తానని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇచ్చారు అని. ఎందుకు ఇలా అంటే అప్పుడు ఎమర్జెన్సీ 19వ తారీఖు నాడు కౌన్సిల్కి వస్తే 4 గంటలకి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర సమావేశం ఎందుకంటే మాకు సినిమాలు ఉన్నాయి. 60 విరమలు ఉంది. ఏం రత్నం గారు వచ్చారు, 60 విరమలు ఉంది. మన కమలాసన్ గారి సినిమా రిలీజ్ ఉంది, మళ్ళీ భైరవ సినిమా రిలీజ్ ఉంది, మళ్ళీ కుబేర రిలీజ్ ఉంది. అప్పుడు ఇమ్మీడియట్గా అందరినీ పిలిచి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ పిలిచి మైత్రి రవి గారు వచ్చారు, సురేష్ బాబు గారు వచ్చారు, దిల్ రాజు గారు వచ్చారు, చంద్రవాడ శ్రీనివాసరావు గారు వచ్చారు, మన సితార వంశీ గారు వచ్చారు. మళ్ళా మన అల్లు అరవింద్ గారు ఆ మీటింగ్కి నేను ముందే నాకు తెలిసి ఇది బంద్ చెప్తుంటే నేను రాను అని చెప్పి నేను సపోర్ట్ చేయను అని చెప్పాను అని అన్నారు. మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళొద్దు అన్నారు కదా. మరి ఎస్కే అన్న గారు వచ్చారు. ఆయన నిర్మాతే కదా, మన ఎవరు అరవింద్ గారు నిర్మాతే కాబట్టి ఆయన కూడా వచ్చాడు మీటింగ్కి. అందరూ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో మేము ఒకటి అడిగారు. మా వాళ్ళంతా చాలామంది ఒక్కొక్కరు ఒక టైప్ అడిగారు. ఓకే, మీరు రెంట్ ఆర్ పర్సెంట్ ఇప్పుడు ఎలా ఉందో అదే సిస్టంలో ఉంచాలి. ఇప్పుడు మీరు బంద్ అని ఆల్టిమేట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఏమేమి కావాలంటే వాళ్ళు ఏదో కొంతమంది ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్కరు అడిగారు. ఏమడిగారు? బుక్ మై షోలో డబ్బులు వస్తున్నాయి, మాకు పర్సంటేజ్ ఇస్తారా? క్యాంటీన్లో డబ్బులు వస్తున్నాయి, మా పర్సంటేజ్ ఇస్తారా? వాళ్ళకు వచ్చే అన్నింటిలో, మా అడ్వర్టైజ్మెంట్లు అన్నింటిలో వచ్చిన దాంట్లో పర్సంటేజ్ ఇస్తారా? మా ప్రాపర్టీని దగ్గరే కదా, దానికోసం వస్తున్నాయి కదా, మా ప్రాపర్టీ చూడటానికి వచ్చిన వాళ్ళే కదా కొంటున్నారు, కనుక మాకు వస్తాయా?
మరి ఇవ్వలేనప్పుడు మరి మా కంటెంట్లో మేము 15 రోజులు 3 నెలలు కంటెంట్లో నష్టం లాభం మాకు తేలిపోద్ది. కానీ అలా ప్రాపర్టీ పెరుగుతుంది కదా అని ఎవరి వాదన వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత దానికి వెంటనే ఇంకొక లెటర్ కూడా అందరికీ రాశారు. మీరు అలాగే బంద్ అని సన్నగా ఆల్ ఆఫ్ ది సడన్ బంద్ అని చెప్తే కరెక్ట్ కాదు. కాంపిటీషన్ ఆఫ్ ఇండియాలో సో జడ్జిమెంట్లు ఇవన్నీ ఉన్నాయి అని ఒక డిఫరెంట్గా మొత్తం రాసి అది పంపించడం జరిగింది కిందకి. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందనే టార్గెట్గా బంద్ చేస్తామని అనుకున్నారా వీళ్ళు? అంటే మనం అనుకోవాల్సిన అవసరం లేదు, దాని అర్థం అదే కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటి? అర్థం అదే వస్తుంది కదా. మీరు రిలీజ్లు ఉంటుండగా మీరు జూన్ 1 నుంచి బంద్ చేస్తున్నాం లెటర్ ఇచ్చారు. రిటర్న్గా లెటర్స్ ఉన్నాయి. రిటర్న్ ఈజ్ లెటర్స్. నిన్న దిల్ రాజు గారు మీరు అందరూ మీడియా వేసేసారు, మీడియా వేయడమే కొంప ముంచింది అన్నారు. మీడియా వేయలేదు. మీరు లెటర్ ఎప్పుడైతే ఇచ్చారో ఎవరికోకుండా దొంగచాటుకి వెళ్ళిపోద్ది బయటికి లెటరు. మీడియా ఎలాంటి లెటర్లైనా బయటకు వేస్తుంది. దాంట్లో ఒక రికార్డుగా ఉంది కదా, రికార్డుగా ఉంటే అది వేశారు. పవన్ కళ్యాణ్ తప్పు మీరు చేసి మీడియా నుండి ఎలా? అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పిన్ టు పిన్ మీటింగు పెన్ డ్రైవ్తో సైతం అక్కడ ఎవరో పంపించారు. నేను లేని మీటింగ్లో ఎవరో పంపించారు. అలాగే మన దుర్గేష్ గారికి కూడా తెలుసు. ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఏం జరిగినా బంద్ అనే చేయాల్సినంత అంత నెసెసిటీ అంత సీరియస్నెస్ ఏం లేదు. ఇదేదో కావాలని ఒక కుట్ర డ్రామా చేశారు. బంద్ చేసేందంటే అక్కడ ఏప్రిల్ 19 అంటే జూన్ 1కి 40 రోజులు టైం ఉంది. అప్పుడు మే 9th రిలీజ్ అనుకున్నారు. ఇది మన హరిహర వీరమల్లు. అందుకని జూన్ 1 అనుకున్నారు. మళ్ళీ జూన్ 12కి వెళ్ళింది. ఓకే, అనువైన కారణాల వల్ల. నేనేమంటున్నానంటే ఇవన్నీ జరిగిన సిచ్యువేషన్లో దిల్ రాజు గారు చెప్పింది థియేటర్ లేవని వాళ్ళు అంటున్నారు. అరవింద్ గారు నా దగ్గర థియేటర్ లేవు అంటాను. ఇంకా సురేష్ బాబు గారు కూడా లేరని చెప్తారు. సునీల్ గారు ఏమంటే చెప్తారో చూడాలి. మరి 1500 మంది ఎగ్జిబిటర్లు ఏమయ్యారు? అది కాదు, ఆ ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు అనేదే శ్లోకం. ఎగ్జిబిటర్ల వల్ల ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము థియేటర్లు ఆపేస్తాం అన్న వాళ్ళు ఎగ్జిబిటర్ కదా. ఆ ఎగ్జిబిటర్ లేకుండా నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఈ 1350 మంది థియేటర్లు మీ దగ్గర లేవు. నిర్ణయం మరి ఎగ్జిబిటర్ తీసుకోవాలి. ఆ ఎగ్జిబిటర్ లేరు. నేను అడుగుతున్న ప్రశ్న 1350 మంది ఎగ్జిబిటర్లకి ఆకలితో అలమటించిపోతున్నాయి, కష్టపడుతున్నాం, బాధ చావో రేవో తేల్చుకుంటే ఇలాంటి మన బంద్ అనే తీర్పునిచ్చే ఎగ్జిబిటర్ ఏది? ఆ ఎగ్జిబిటర్లో తెలియకుండా మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు? 15 మంది ఎలా తీసుకున్నారు? 1500 మందికి 15 మంది ఎలా తీసుకున్నారు? మరి ఆ ఎగ్జిబిటర్ తెలియదు, నాకే తెలియదు. ఉదయం లేస్తే ఛాంబర్ దగ్గర ఉంటాను, ఉదయం లేస్తే మీతో అందరితో మీడియాతో మాట్లాడతాను. ఆల్ ఆఫ్ దిస్ అన్న షాక్. నేను ఒక ఎగ్జిబిటర్ని, ఒక డిస్ట్రిబ్యూటర్ని, ఒక ప్రొడ్యూసర్ కోసం జాయింట్ సెక్రటరీని, యాక్టివ్గా అందరితో మాట్లాడే వ్యక్తిని. నాకు తెలియదు మీరు బంద్ నిర్ణయం తీసుకున్నారు. మరి ఎగ్జిబిటర్ మీద అబద్ధం ఆడటం తప్పు కదా? మరి ఇది కుట్ర కాదా? ఈ కుట్రకోణం కాదా? ఇది మరి అబద్ధం కాదా? అంటే ఎగ్జిబిటర్ పేరు చెప్పి మీరు ఈ బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నారా? మీరు నిన్నేమంటారు? అస్సలు ఏమీ జరగలేదు రాంగ్ అన్నారు. ఆ లెటర్లు బయటకు వచ్చాయి కదా. మరి ఇప్పుడు దాన్ని ఏమంటారు ఆన్సరు? ఇది తప్పు కదా. అరవింద్ గారు ఏప్రిల్ 19 నాడు అక్కడ జరిగింది కదా, ఈస్ట్ గోదావరిలో మీరు ఖండించుంటే పోనీ మీకు మళ్ళీ ముందు తెలుసు, 18 తారీఖు కంటే ముందే తెలుసు. అందుకే మాకు తెలిసే నేను వెళ్ళలేదు ఆ మీటింగ్కి, మా వాళ్ళు వెళ్ళొద్దు అన్నారు. మీరు ఏప్రిల్ 19 నాడు మీరు ఏ ప్రశ్న ఉంటే పంపించి మీరు చేస్తున్న సాహసం తప్పు. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ముందు ఇలా చేయడం సాహసం తప్పు. మీరు ఆగండి, ఇలాంటివి కాదు అని చెప్పి మీరు ఒక్క మాట అంటే మీరు పెద్దవాళ్ళు కదా. దిల్ రాజు గారు మీరు పెద్దవాళ్ళు కదా, సురేష్ బాబు గారు మీరు పెద్దవాళ్ళు కదా, మీరు సునీల్ గారు మీరు పెద్దవాళ్ళు కదా. మీ అందరినీ పెట్టే కదా మేము ముందుకెళ్తాం, మీ అందరినీ పెట్టే కదా మీ అడుగుజాడలో మేము నడుస్తాం. ఏ గవర్నమెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్ అన్నా, ఏమన్నా, ఏ సీఎం గారి దగ్గరికి వెళ్ళినా మీకే కదా మాట్లాడతారు. నిన్న కూడా ఏం జరిగిందని దుర్గేష్ గారు మీతోనే కదా మాట్లాడారు. మరి మీ అడుగుజాడలో నడిచేటప్పుడు మీరు మరి ఇలా బంద్ చేస్తున్నానంటే అప్పుడు ఒక్కరికి కూడా సమాధానం చెప్పకుండా ఖండించకుండా నిన్న దిల్ రాజు గారు అంటారు ఖండించి ఉండాలి ఛాంబర్ అంటున్నారు. ఛాంబర్లో పెద్ద మనుషులు మీరే కదండి, మిమ్మల్నే కదా పెద్ద మనుషులు అంటాం. మరి మిమ్మల్నే కదా గవర్నమెంట్ పిలుస్తున్నాయి, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నాయి. మీరే మొత్తం ఇండస్ట్రీ అనుకుంటున్నారు, మీరే మొత్తం ఇండస్ట్రీ నడిపిస్తున్నాం అనుకుంటున్నారు. మీరే మోసం చేస్తారా? మీరు మళ్ళీ ఛాంబర్ మీద పెట్టేస్తారు.
మీకు బాధ్యత ఉంది కదా, ఛాంబర్ అంటే మీకు బాధ్యత ఉంది. మీరు పెద్దవాళ్ళుగా మిమ్మల్ని కూర్చోమంటున్నాం, మీరు మాట్లాడని అంటున్నాం. మరి మీరే చేసి అంటే ఇక అన్నీ కూడా ఇక్కడ అబద్ధం అంటే తప్పించుకునే ధోరణిలో ఆ నలుగురు ఉన్నారు, తప్పించుకునే ధోరణిలో ఆ నలుగురు ఉన్నారు అంతే. అందుకని ఇంక నేను వేరేది ఏం చెప్పట్లేదు. కనుక పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఆయన కూడా సీరియస్గా చెప్పాడు. కనుక అన్నీ కూడా చూసి అందరికీ సామాన్యులకి అందుబాటులో ఉండే రేట్లు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. తినుబండారాలు అన్నీ కూడా 10 రూపాయలు 20 రూపాయలు అమ్మొచ్చు, కానీ మరీ 10 రూపాయలు 200 రూపాయలు అమ్మడం, 300 రూపాయలు అమ్మడం, 400 రూపాయలు అమ్మడం అనేది కరెక్ట్ కాదు. అలాగే తినుబండారాలు తగ్గాలి. మొత్తం టోటల్గా పెద్ద సినిమాకి రేట్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి. అలాగే సామాన్యుడు సినిమా చూసే విధంగానే మనం రేట్లు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ మనం చేస్తేనే రేపు ఇండస్ట్రీకి థియేటర్లు జనాలు వస్తారు. మనం చంపేస్తున్నాం రాని ఒక పాప్కారం 350 అంటున్నాం, కోక్ 300 అంటున్నాం, ఇంకోటి అంటున్నాం. దానికి భయపడిపోయి మా పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తే మా పరువులు పోతాయేమో, మేము ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చి కొనలేక ఈ సినిమాకి వెళ్ళే బదులు మనం ఎక్కడో బయట తిరిగేసి హాయిగా మన ఇంటికి వచ్చి టీవీలో సినిమా ఏది యూట్యూబ్లో ఏదైనా పెట్టి సినిమా చూసుకోవచ్చు బెటర్ అనుకుంటున్నారు. ఆ పరిస్థితికి ప్రజలు వచ్చేసారు. ప్రజలు దూరం కాలేదు, మనం దూరం చేస్తాం. ప్రజలు రావడం మానేశారని కదా, మనం దూరం చేసేస్తాం ప్రజల్ని. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడైనా ఎంక్వైరీ చేసి, క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి. ఎవరికి మొత్తం దీన్ని క్రియేట్ చేశారు, ఎవరు అసలు దీని సూత్రధారులు పాత్రధారులు అన్ని సీరియస్గా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ పిలండి. మీరు చెప్పారు బాగుంది, ఆర్గనైజేషన్నే పిలండి. ఆర్గనైజేషన్ మాకు ఏం కావాలో మేము ఏం చెప్పాలో మేము మాట్లాడుకొని మీ దగ్గరికి వచ్చి చెప్పగలుగుతాం తప్ప ఇప్పుడు ఆర్గనైజేషన్ పిలండి. ఓకే, ఆర్గనైజేషన్లో కూడా వీళ్ళనే పిలండి, మాకు అభ్యంతరం లేదు. ఆర్గనైజేషన్లో కూడా మీరే వెళ్తారా, మీరే వెళ్ళండి, మీ నలుగురే వెళ్ళండి, ఆర్గనైజేషన్ తరపు నుంచి వెళ్ళండి. అది ఆర్గనైజేషన్ తరపు నుంచి మీ నలుగురే వెళ్ళండి, మేము రాం. ఆర్గనైజేషన్కి వాల్యూ ఇవ్వండి, ఛాంబర్కి విలువ ఇవ్వండి, కౌన్సిల్కి విలువ ఇవ్వండి. అంతే తప్ప మిమ్మల్ని మేము కాదని చెప్పట్లేదు. మిమ్మల్ని కాదని మేము బతకలేమని తెలుసు. గవర్నమెంట్లు మిమ్మల్నే గుర్తిస్తాయి. ఎందుకంటే మీరు పెద్ద ప్రొడ్యూసర్లు కదా, పెద్ద హీరోలు కదా, అందుకే మిమ్మల్నే గుర్తిస్తాయి. అది వెళ్ళండి, మీరే వెళ్ళి మా తరపు నుంచి, మాకు ఛాంబర్ నుంచో కౌన్సిల్ నుంచి మీరు వెళ్ళండి, వెళ్ళి మంచి చేయండి, 10 మందికి చెడు చేయకండి. ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. అది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎదగడం వీళ్ళకు సినీ ఇండస్ట్రీ వాళ్ళకి నచ్చడం లేదా, ఓర్వలేకపోతున్నారా? అదేమీ లేదు, రెండు. కానీ అతిగా ఎక్కువ అంటే డబ్బు సంపాదించిన వాడికి ఇవన్నీ కనబడు. ఇక అక్కడ ఏదంటే ఎలాగైనా సరే మొత్తం టోటల్గా నేనే మోనోపల్లి ఉండాలి, ఇంకో డిస్ట్రిబ్యూటర్ రాకూడదు, ఇంకొకరు రావద్దు, అన్ని సినిమాలు నేనే డిస్ట్రిబ్యూషన్ చేయాలి, మేము మా ఇచ్చిన రేటే శాసనం, మేము ఏ రేట్ ఇచ్చాం ఆ రేటే అంతే. ఇంకా వాళ్ళు ఇంకొకరు ఎదగకూడదు, మేమే ఎదగాలి. దాని మీద ఆ సినిమాని రేట్ ఏదో కొనుక్కోవడం కోసం, తగ్గించుకోవడం కోసం, ఇంకోటి రాకుండా చేయడం కోసం ఏదో జరిగిన సిచ్యువేషన్లే. కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఈ కుట్రకోణం ఏదో ఉంది, కానీ అది ఏదో త్వరలో తేలుతుంది. ఇంత జరుగుతున్నా థియేటర్ల బంద్ విషయం ఇంత జరుగుతున్నా మా సభ్యులు కానీ మా ప్రెసిడెంట్ కానీ ఎందుకు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు. మా అసోసియేషన్ ఇస్ డిఫరెంట్. మా అసోసియేషన్ యాక్ట్ చేసిన దాకే సినిమా రిలీజ్కి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. రిలీజ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి మాకు కానీ మా అసోసియేషన్ సంబంధం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు సామాన్య జనాలు వెళ్ళాలంటే టికెట్ ధరల కంటే ఫుడ్ ధరలే, కూల్ డ్రింక్, పాప్కార్న్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఈ ధరల నియంత్రణలోకి రావాలని ఆదేశాలు ఇచ్చారు. ఆఫీసర్లకు ముందు అక్కడ ఉన్న ఆఫీసర్లని కంట్రోల్ చేయమనండి. విశాఖపట్నంలో జగదాంబ థియేటర్ ఉంది కదా, అది గవర్నమెంట్ ఉంది అక్కడ కదా, ఆఫీసర్ ఉంటాడా, ఎంఆర్ఓ ఉంటాడా, ఆర్డీఓ ఉంటాడా? మరి గవర్నమెంట్ ఉంది, ఆర్డీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, జగదాంబ థియేటర్ కూడా ఉంది. మరి జగదాంబ థియేటర్ 250 రూపాయలు అమ్ముతున్నారని ఆర్డీఓకి తెలియదా, ఎంఆర్ఓకి తెలియదా, జాయింట్ కలెక్టర్ తెలియదా, ఐపీఎస్ తెలియదా, ఐఏఎస్ తెలియదా? అంటే పవన్ కళ్యాణ్ గారు చూసి చెప్పాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చూసి చెప్పాలా, లేకపోతే లోకేష్ గారు చూసి చెప్పాలా? మరి మీకెందుకు జీతాలు? వాళ్ళు అక్కడ సామాన్య ప్రజలకి అధిక ధరలకు అమ్ముతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? లైసెన్స్ ఎందుకు రద్దు చేయలేదు? రద్దు చేసే అథారిటీ మీకు ఉంది కదా, మీరు ఎందుకు లైసెన్స్ రద్దు చేయలేదు? థియేటర్ ఎందుకు సీజ్ చేయలేదు? మీకేమైనా వాటాలు వస్తున్నాయా?
ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిఆర్లు ఉన్నాయో అంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిఆర్లు ఉన్నాయో అంతమంది జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిఆర్లు ఉన్నాయో ఆర్డీఓలు ఉన్నారు. తప్పు చేసేటప్పుడు లైసెన్స్ మీ చేతిలో ఉంది. మీరు లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? ఎందుకు మీరు డిఆర్ సీజ్ చేయట్లేదు? మీకు ఎందుకు అధిక ధరలు అమ్ముతున్నారని చెప్పి మీరు చాలా కేసులు రిజిస్టర్ చేయట్లేదు? ఆ అధిక ధరలో ఎవరికైనా సరే బ్లాక్ మనీ వెళ్తుందా అని అడుగుతున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆఫీసర్లు మీద పట్టు అందరికి ఆలకుండాలి. అన్ని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్, నాదెండ్ల మనోహర్ గారు సీజ్ ద షిప్ అంటే మీరెందుకు ఇంట్లో కూర్చోండి, వెళ్ళి మీరెందుకు జీతాలు ఇవ్వడం? ప్రతి దగ్గర కూడా అక్కడ బియ్యం అక్రమ జరిగినా, ఇంకోటి జరిగినా, పంచాయతీలో అవినీతి జరిగినా అన్నింటికి ఆయన రావాలా ఏంటి? అంటే ఆఫీసర్లకి నేను ప్రతి ఒక్కరికి అంటున్నా, ప్రతి ఊర్లో ఎంఆర్ఓ ఉంటాడు, డిఆర్ ఉంటుంది, ప్రతి ఊర్లో ఆర్డీఓ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ లైసెన్స్ అథారిటీ ఉంటారు. మీరేం చేస్తున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిందాకా ఇంత రేట్లు అమ్ముతుందాకా మీరేం చేస్తున్నారు? మీకు ఏమైనా సీఎంగా చెప్పారా? మీరు ఎంత రేట్లకు అమ్మినా దగ్గరికి వెళ్ళొద్దని, ఆ మాఫియాని పట్టుకోవద్దని చెప్పారా? లేకపోతే ఆ రేట్లకు అమ్మడానికి మీరు లోనికి వెళ్ళొద్దని చెప్పారా? మరి ఎవరు తప్పది? ఆఫీసర్ తప్ప? మీరు వీడియో తీసుకెళ్ళి ప్రశ్నించినా పట్టుకోరు. రూల్స్ అండి. మేము లెటర్ రాసాము, మేము నోటీస్ ఇచ్చామండి. 7 సంవత్సరాల క్రితం ఒకరి మీద కేసు పెడితే నోటీస్ ఇచ్చి 7 సంవత్సరాలు అయిపోతుంది. అంటే నేను చెప్తున్నా ఉదాహరణకి, 7 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ నడుస్తుంది. ఆ దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. 7 సంవత్సరాలు ఒక క్యాంటీన్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఒక థియేటర్లో టికెట్ ఎక్కువ రేటు అమ్ముతున్నారు, ఒక రేట్లో మొత్తం థియేటర్ బాగులేదు, ఒక థియేటర్ స్థలంలో కబ్జా చేశారు, ఎదురుకుంటా నాలా అనేది మూసేశారు, దాని మీద బడ్డీలు కట్టారు, ఒక చెరువు మూసేశారు అని అడిగితే సంవత్సరాల కొద్ది ఎంక్వైరీలు నడుస్తాయా? అదే మనం ఇప్పుడు సంస్థ. ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి దళారీ వ్యవస్థ మారిపోయింది, బ్లాక్ మనీ పెరిగిపోయింది, మనకి మనీ గవర్నమెంట్కి వచ్చే మనీ తగ్గిపోయింది. ఈ బ్లాక్ మనీ వల్ల పాకిస్తాన్కో పక్క దేశానికి వెళ్ళి వాళ్ళు మన మీదే ఉపయోగిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అవాలా సొమ్ము మనకే డేంజరు, ఈ బ్లాక్ మనీ మనకే డేంజరు. మన దేశాన్ని నాశనం చేయడానికి మన డబ్బును మన మీదకే ఉపయోగిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోవాలి. డబ్బు కట్టే ప్రతి పౌరుడు చీటీ తీసుకొని జిఎస్టీ కడితే గవర్నమెంట్కి వెళ్తుంది, జిఎస్టీ కట్టకపోతే పాకిస్తాన్కి వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. అంతే తప్ప మనం ఈరోజు వచ్చామా, 10 గంటలకు వచ్చామా, 6 గంటలకు వెళ్ళామా, మా జీతం 30 తారీఖు వచ్చిందా రాలేదా, 30 తారీఖు రాకపోతే మేము ఆల్రెడీ స్ట్రైక్ చేసామా, బంద్ చేసి మా జీతాలు వచ్చాయా, పెన్ డౌన్ చేసామా, అది కాదు. దయచేసి ఇది నేను అన్నమాటకు నేను కట్టుబడి ఉంటా. ఎనీ ఆఫీసర్స్ అండ్ ఎనీ అసోసియేషన్స్, నేను మీ కావాలి మొత్తం టోటల్గా మీ దగ్గర ఎన్ని ఉన్నాయో పట్టుదాకా నేను తీసిస్తా, చూపిస్తా. అవినీతి తాండం వెళ్తుంది. మరి డిఆర్ల మీద ఇంకేం మాట్లాడుతాను చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కింద వర్కర్లు పని చేయకపోతే ఏం చేస్తారు? డిఆర్లు ఉండగా ఎంఆర్ఓ ఉన్నాడా లేదా? మరి ఏం చేశాడు ఎంఆర్ఓ? ఇది నేను అనేది. దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.